నాకేం ప్రాబ్లం లేదు. హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే నాకు చాలా ఇష్టం ఉన్న సినిమా కృష్ణ. సో ఈ రోజు మనతో ఈ మూవీ డిస్కస్ చేసుకోవడానికి మాతో పాటు శశిధర్ వచ్చాడు. సో శశిధర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ యా, ఈ సినిమా గురించి మాట్లాడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ముందు అంటే మేము క్రెడిట్స్ అండ్ కంటాక్ట్స్ చెప్పి, అంటే క్రెడిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పే ముందు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఐ థింక్ ఇది మొదటిసారి అనుకుంటా మీరు ఒక పాడ్కాస్ట్కి రావడం. అంటే వేరేది నాకు తెలియదు కానీ బట్ మీకు ఎట్లా అనిపిస్తుంది? యాహ్! ఇది నా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి కొంచెం క్యూరియస్‌గా ఉన్నా, కొంచెం భయం గూడా ఉంది. సో, ఎట్లా అయితదని. లేదు ఫస్ట్ టైమ్ అంటే అసలు ఇట్లా వీడియో కాల్‌లో. యా, డెఫినెట్గా నేను అర్థం చేసుకోవచ్చు. బట్ మేము ఏం చేస్తామంటే ఇందాక చెప్పినట్టు గెస్ట్ సుఖం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో డెఫినెట్గా అంటే నేను ఎప్పుడు నేను చాలా నేను లైక్ వాగుతాను. బట్ డెఫినెట్గా నువ్వు నీకు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని నేను నీకు పక్కా చెప్తున్నా. సో నువ్వేం బాధపడుకో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే ఇది మన 180th ఎపిసోడ్. సో మరొకసారి ఒక నైస్. ఎంటర్టైనింగ్ సినిమా, నచ్చిన సినిమాతో చేసాం కాబట్టి నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. సో యా, ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. సో ఈ మూవీకి సంస్థ లక్ష్మీ నరసింహ విజువల్స్. దిస్ మూవీ స్టార్స్ మాస్ మహారాజా రవితేజ గారు, త్రిష గారు, ముకుల్ దేవ్ గారు, బ్రహ్మానందం గారు, చంద్రమోహన్ గారు, సునీల్ గారు, టనికెల్ బండి గారు, షాయిజీ షిందే గారు, జయప్రకాష్ రెడ్డి గారు, వేణుమాధవ్ గారు, సుధా గారు, కరాటే కళ్యాణి గారు, సనా గారు, సుజాత రెడ్డి గారు. అది ఆయన కాదు, అది వేరే విషయం, అది వేరేవారు. ఎంఎస్ నారాయణ గారు, సత్యం రాజేష్ గారు, ఫిష్ వెంకట్ గారు, సివిఎల్ నరసింహారావు గారు, చిత్రం శ్రీను గారు, కళ్యాణ్ గారు, రేవతి రేవతి గారు, మాస్టర్ అభిజయ్ అండ్ మురళీకృష్ణ గారు. ఈ సినిమాకి సమర్పించు మన ఆ, డివివి దానయ్య గారు. ఈ సినిమాకి కథ అని మాటలు రాసేది ఆకులి శివ గారు. ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు స్క్రీన్ పై డైరెక్షన్ చేసేది వీర వెంకట వినాయక్ ఏకే వివి వినాయక్ గారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం చేసేది చోటకే నాయుడు గారు. ఎడిటింగ్ చేసేది ది లెజెండరీ గౌతమ్ రాజ్ గారు, రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ ఆర్ట్ డైరెక్షన్ చేసేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. సినిమాకి కాస్ట్యూమ్స్ చేసేది పి రమేష్ గారు. ఈ సినిమాకి ఫైట్లు చేసేది బేసిక్గా రవితేజ కెరీర్లో అన్ని సినిమాలు చేసేది రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఈ సినిమాకి అన్ని పాటలు సాహిత్యం రాసేది ఆస్కర్ విన్నర్ చంద్రబోస్ గారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసేది సుచిత్ర చంద్రబోస్ గారు. సో చంద్రబోస్ గారు వాళ్ళ వైఫ్. ప్రదీప్ ఆంథనీ మాస్టర్, దినేష్ మాస్టర్, నోబుల్ పాల్ మాస్టర్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ బి కాశీ విశ్వనాథం. నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ సేమ్ కాశీ విశ్వనాథం దట్ డైరెక్టెడ్ నువ్వు లేక నేను లేను, ఇది వేరే కాశీ విశ్వనాథం. అండ్ ఈ సినిమాకి ఇందాక చెప్పినట్టు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసేది వీర వెంకట వినాయక్ గారు. అండ్ ఈ సినిమా January 12, 2008 సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే బోల్డర్ ఉన్నాయి. సో బేసిక్గా యోగి సినిమా తర్వాత వివి వినాయక్ గారు ఆయన ఫ్రెండ్ కాశీ విశ్వనాథ్, ఆయనకి ఎప్పటి నుంచో తెలుసు, ఆయనకి ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఆయన ఒప్పుకున్నారన్నమాట. సో ఇది వివి వినాయక్ గారు ఆయనకి రవితేజ్ గారు దానికంటే ముందు తెలుసు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినప్పుడు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు, సో ఆయన ఒకరు ఒకరిని ఒరే అని వాళ్ళు పిలిచేవారు. సో వాళ్ళకి అంత సాన్నిహిత్యం, వాళ్ళకంత ర్యాప్ ఉందన్నమాట. సో ఆయన ఆకుల శివ గారితో ఒక స్టోరీ రైటర్తో వాళ్ళు ఆ కథ మీద కూర్చొని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే ఒక కొద్ది. అండ్ వివి వినాయక్ గారికి ఇది యాక్చువల్లీ ఒక కొత్త సినిమా, బికాజ్ అప్పటికి ఆయన తీసేది, అంటే తీసే సినిమాలన్నీ నీకు మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండేవి. ఇది మోర్ లైక్ ఒక యాక్షన్ కామెడీ టైప్ సినిమా. అండ్ వాళ్ళకి యూత్ఫుల్ లవ్ స్టోరీ మీద వాళ్ళ కథ మీద కూర్చొని ఆయన ఎట్లా డిస్క్రైబ్ చేశారంటే ఒక బేవార్స్ తిరిగే ఒక ఎదవ, అంటే అట్లా, అంటే బేవార్స్ తిరిగే ఒక మనిషి ఆయన ఆయనే సరి చేసుకొని ఆయన ఒక అమ్మాయిని ఆయన కళని నెరవేర్చడానికి వాళ్ళ ఒక కథ స్టార్ట్ చేసి, అంటే అంటే కథ రెడీ చేసినమాట. సో ఫైనల్గా నీకు July 9, 2007 అన్నపూర్ణ స్టూడియోస్లో నీకు రాజమౌళి గారు, దాస నారాయణరావు గారు అండ్ యానమల్ల రామకృష్ణుడు గారు దేవరాజ్ చీఫ్ గెస్ట్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకి ఒరిజినల్ సంగీత దర్శకుడు రమణ గోగుల గారు. ఎందుకంటే వాళ్ళు లక్ష్మి అని యోగి సినిమాకి పనిచేసి వివి వినాయక్ గారితో, బట్ కొన్ని అనుకోని కారణాల వలన ఆయన ప్రాజెక్ట్ నుండి అవుట్ అయ్యి వాళ్ళు చక్రి గారితో వాళ్ళు రీప్లేస్ చేశారన్నమాట. సో ఈ మూవీకి భారీ స్టార్ క్యాస్ట్ సెట్ అయింది. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, సునీల్ గారు, చంద్రమోహన్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, సుధా గారు, ఎంఎస్ నారాయణ గారు, ఎవరైతే అప్పట్లో నటీనటులు వాళ్ళు పీక్ ఫామ్లో ఉండే కొద్దీ వాళ్ళందరూ ఈ సినిమాలో ఉంటారు. సో రెగ్యులర్ షూటింగ్ July 15, 2007 విజయవాడలో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాకి బ్రహ్మానందం గారు ప్రత్యేకంగా ఆయన 30 రోజులు కాల్ షీట్ ఇచ్చి ఆయన 30 రోజుల్లోనే ఆయన
మొత్తం ఆయన రోల్ పూర్తి చేశానమాట. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ ఏందంటే, 'వివి వినాయక్' సినిమాలో ఇప్పటివరకు బ్రహ్మానందం గారు కొన్ని చిన్న పాత్రలు చేసేటోళ్ళు. బట్ ఈ మూవీలో అయితే ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఉండేదనమాట. ఆల్మోస్ట్ లైక్ నీకు ఒక సెకండ్ హీరో లాగా అంత రోల్ ఉంటది. అండ్ నాకు గుర్తున్నంత వరకు అంటే నాది 1997 నుండి స్టార్ట్ అయింది గానీ, నాకు గుర్తున్నంత వరకు లైక్ ఒక మూవీకి విజయవాడ నేపథ్యం ఉండే ఒక లైక్ గట్టిగా ఉండే ఒక సినిమా అయితే ఈ మూవీయే. సో, ఈ మూవీలో విజయవాడ, మలేషియా, ఫుకెట్ ఐలాండ్ అది థాయిలాండ్‌లో ఉంటది. ఆరిలోవ కాలనీ వాళ్ళ కార్ చేస్ సీన్ తీశారు సెకండ్ హాఫ్‌లో. అండ్ దెన్ ఇక క్లైమాక్స్ సీన్‌లో కృష్ణా నది దగ్గర ఒక ఔట్‌స్కర్ట్స్‌లో వాళ్ళొక భారీ సెట్ ఏశారు క్లైమాక్స్‌కి. హైదరాబాద్ అండ్ అరకు వ్యాలీలో ఈ సినిమా మొత్తం షూటింగ్ జరిగింది. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'తరత ఎత్తుకుపోత' పాట అది వాళ్ళు ఫుకెట్‌లో షూటింగ్ చేశారు. 'నీసో కుమాడ' పాట మలేషియాలో తీశారు. దాని తర్వాత 'దిల్ మాంగే మోర్' అదే హీరో ఎంట్రీ సాంగ్ విజయవాడలో తీసి, 'తూ మేరే జిల్ జిల్' పాట నీకు అరకు వ్యాలీలో వాళ్ళు షూటింగ్ చేశారు. అండ్ దెన్ ఫైనల్‌గా డిసెంబర్ 28, 2007 హోటల్ మ్యారియట్ హైదరాబాద్‌లో వాళ్ళు ఆడియో లాంచ్ చేశారు. దీనికి చీఫ్ గెస్ట్ రాజమౌళి అండ్ బి. గోపాల్ గారు వాళ్ళు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అండ్ ఆడియో అనేది సూపర్ హిట్ అయింది. సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచి సో, ఫైనల్‌గా కొంచెం టైమ్ ట్రావెల్ చేయాలంటే జనవరి 12, 2008 ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి అప్పట్లో కాంపిటీషన్ ఉన్న మూవీస్ ఒకటి మా బాలయ్య గారి 'ఒక్క మగాడు', రెండోది సుమంత్ గారి 'పౌరుడు' అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. సో, ఈ బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఈ సినిమా బడ్జెట్ 8,00,00,000 అండ్ ఫైనల్‌గా 24,00,00,000 షేర్ వసూలు చేసి ఇది యాక్చువల్లీ బిగ్గెస్ట్ లైక్ క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఏందంటే ఇది ఆ డెకేడ్‌లో సో, 2000-2010లో అన్ని సంవత్సరాల్లో హైయెస్ట్ గ్రోసింగ్ సంక్రాంతి మూవీ 'కృష్ణ'. ఇట్ బీట్ 'ఒక్కడు' కలెక్షన్స్ అనమాట. 'ఒక్కడు' 21.70 క్రోర్ షేర్ వసూలు చేస్తే, 'కృష్ణ' సినిమా 24,00,00,000 షేర్ వసూలు చేసి, ఆ డెకేడ్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ సంక్రాంతి మూవీగా నిలిచింది. అండ్ రన్ విషయానికొస్తే, ఈ సినిమా 164 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అండ్ దెన్ 43 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. దాంట్లో 34 డైరెక్ట్ సెంటర్స్ అండ్ దెన్ 9 షిఫ్ట్ సెంటర్స్ కొట్టి, అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది 'రవితేజ' గారి కెరీర్‌లో ఇది హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఐ నో ఇప్పటి వరకు నేను చాలా సేపు మాట్లాడాను. సో, విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు శశిధర్ అన్న. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ క్వెషన్ ఏందంటే, ఈ సినిమా మీరు ఫస్ట్ ఎక్కడ జూసారు? ఎప్పుడు జూసారు? అండ్ సినిమా జూసిన తర్వాత మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? యాహ్! హాయ్ తేజ బ్రో. బేసికల్లీ నాకు 'కృష్ణ'తోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఏందంటే, నా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఫస్ట్ సినిమా 'కృష్ణ'. అవునా? ఫస్ట్ మూవీ ఐ వాచ్డ్ ఫస్ట్ ఓకే. మూవీ నేను థియేటర్‌లో చూసింది 'కృష్ణ.' రీసెంట్‌గా మా ఇంటి దగ్గరనే థియేటర్ ఓపెన్ అయింది. అక్కడ పడ్డ ఫస్ట్ మూవీ 'కృష్ణ.' సో, నేనెళ్ళిన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ సినిమా కూడా 'కృష్ణ.' సో, అట్లా ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్సే ది బెస్ట్ అయింది. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ యాక్టర్ రవితేజ. అసలు ఆ కామెడీ టైమింగ్ గాని, టూ గుడ్ అసలు ఆ సినిమాకి. అంటే నీ వయసెంత అప్పుడు? అయితే మేము ఒక 8 ఇయర్స్ 8 ఇయర్స్ 80 2000 బోర్న్. 2000లో ఆ! ఓకే. అంటే అది తప్పితే ఇంకేమైనా గుర్తుందా? లైక్ అంటే లైక్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అంటే లైక్ మూవీ పరంగా అంటే నువ్వు చూసే కొద్దీ అంటే ఈ సీన్ నాకు బాగా గుర్తు. లేకపోతే అంటే ఓవరాల్‌గా నీకు సినిమా నచ్చిందా? లేకపోతే అంత గుర్తులేదా అప్పట్లో? అసలు ఓవరాల్‌గా అంటే ది బెస్ట్ సినిమా అసలది. రవితేజ ఫిల్మోగ్రఫీలో నాకు ది బెస్ట్ సినిమా. నాకింకా బెస్ట్ నచ్చిందేంటంటే, ఓన్లీ గుర్తుండేదేంటంటే, ఆ బాబీ డైలాగ్ ఒకటి. ఆ ఓకే. ఏజ్‌లో మనకంత గుర్తుండదు. యాహ్! సో, అసలు బేసిక్‌గా. యాహ్! ఓకే. నాదైతే నేను డీవీడీలో జూసాను అప్పట్లో. సో, నేను ఆబ్వియస్‌గా యూఎస్‌లో పుట్టి పెరిగాను గాబట్టి, అప్పుడు బేసిక్‌గా మేము సినిమాలు అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే, నువ్వు సంవత్సరానికి ఒక సినిమా జూసావంటే అది చాలా గొప్ప పని. అన్‌లెస్ నువ్వు నీవు డాలస్సు, ఈ బే ఏరియా, న్యూ జెర్సీ అంటే న్యూ జెర్సీ దగ్గరలో ఉంటాం. కానీ మాకు దగ్గరున్న థియేటరు గంట సేపు ప్రయాణం. నువ్వక్కడ మూవీ జూడాలంటే నాకు బాగా గుర్తు. నాకు తెలిసినంత వరకు నువ్వు 'మహేష్ బాబు' ఫ్యాన్ కాబట్టి నేను నీకు చెప్తున్నా. మేము 'అతిథి' సినిమా చూడడానికెళ్ళాం. అప్పుడు షో ఎప్పుడుందంటే ఐ థింక్ ఏమో 7 8 సో, అది బేసిక్‌గా నీ రోజంతా అక్కడే పోతది. మేమక్కడ లైక్ 5 గంటలకొస్తే షో 7కొస్తే ఎట్లా దొబ్బించుకోవాలిరా అని జెప్పి పిజ్జా తిని ఓ 2, 3 స్టోర్‌లు తిరిగి ఫైనల్‌గా థియేటర్‌లోకెళ్ళి మేము అట్లా సినిమా చూసేటోళ్ళం. బట్ యాహ్! నేను ఈ మూవీ డీవీడీలో చూసాను. నాకైతే తెగ నచ్చింది. అప్పుడు నాకు గుర్తులేదు. ఏ క్లాస్‌లో ఐ థింక్ సిక్స్త్ క్లాస్‌లో వచ్చిందనుకుంటా ఈ సినిమా. ఫిఫ్తో, సిక్స్త్ క్లాసు. మేబీ ఈవెన్ సెవెంత్ నాకు బాగా గుర్తులేదు. ఎందుకంటే అప్పట్లో డీవీడీలు రావడానికి నీకు ఈజీగా అంటే ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఏదంటే మొన్న ఈ సినిమా నువ్వు వినే ఉంటావు. 'కృష్ణమ్మ' సినిమా గురించి విన్నావా? సత్యదేవ్‌ది మొన్నొచ్చింది.
ఆ సినిమా వారం రోజుల తర్వాత వాళ్ళు ప్రైమ్‌లోనే పెట్టేశారు. అప్పట్లో అయితే అట్లా గాదు గదా! నువ్వు మూవీ మిస్ అయ్యావంటే నువ్వు కంపల్సరీ ఈజీగానే ఒక 6 నెలలు నువ్వు వెయిట్ జేయాల్సిందే. ఎందుకంటే అది టీవీలో వస్తది. సంవత్సరం వెయిట్ జేస్తే డీవీడీ, వీహెచ్ఎస్, వీసీడీలో వాళ్ళు దింపేటోళ్ళు. సో నేను జూశాను. అంటే మేము క్యాసెట్ కొన్నాం. నాకు ఏది ప్రత్యేకంగా గుర్తేంటంటే ఆ టైంలో పాటలు నాకు ప్రత్యేకంగా గుర్తు. నేను అవి విని విని నాకు చాలా ఇష్టం ఉండుండే. అండ్ దెన్ అప్పట్లో నాకెందుకు నచ్చిందంటే నువ్వు 2000-2010 సినిమాలు జూస్తే నీకు అన్నీ లైక్ మూవీస్ నీకు కమర్షియల్ టెంప్లేట్‌లో ఉంటాయన్నమాట. సో అదే ఈ సినిమా లైక్ పక్కా టెంప్లేట్‌లో ఉంటది గాబట్టి నాకు నచ్చింది. అండ్ దెన్ ఆ టైంలో అప్పటికే నాకు 'రవితేజ' అనే ఆయన నాకు బాగా తెలుసనమాట. సో, ఆయన సినిమాలు ఆయన ఒక్క సినిమా చూస్తే నీకన్నీ ఎలా చెప్పాలి? నీకొక ఫీలొస్తది గదా! ఈయన ఎలాంటి సినిమాలు తీస్తారని జెప్పి. సో, అన్నీ యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు గాబట్టి నాకు చాలా నచ్చింది. అండ్ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో, దానికి కంటిన్యూ జేయాలంటే ఆబ్వియస్‌గా మేమొక సినిమా జూసి ఓకే. మేము జూసి కొన్ని మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మాకు గుర్తుంటాయి. సో, ఈ సినిమాకి నీ ఇష్టం ఎలా పెరిగింది? అంటే సంవత్సరాలు గడిసే కొద్దీ ఈ సినిమాతో నీ ఇష్టం ఎలా పెరిగింది? నువ్వు మ్యూట్‌లో మ్యూట్ మ్యూట్లో ఉంది, సారీ. ఇష్టం అంటే బేసికల్లీ నేను ఈ సినిమా చూసి ఇక నన్ను వియర్డ్ అనుకోవచ్చు కానీ, ఆ 'నీ సోకు మాడ' అనే పాట చాలా నేర్చుకుంటుండే. దాని లిరిక్స్ కోసము ఆ పాట ప్రాక్టీస్ చేసి, అట్లా దానికి మెల్లమెల్లగా ఇష్టం పెరగడము. ఇంకా ఇంటర్వెల్స్ స్టార్టింగ్ వేణు మాధవ్ దగ్గర ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఏమంటారు బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళడం, అట్లా కొన్ని క్రేజీ సీన్స్ ఉంటాయి. ఇంకోటి వంట రూమ్ లోకి వెళ్ళి అట్లా బాబీ అనడము, కొన్ని క్రేజీ ఇంకా త్రిషాతోని ఆ లవ్ ట్రాక్ ఒకటి, నార్మల్ మన పాత సినిమా లవ్ ట్రాక్ కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ ఉంటుండేది. సో అట్లా కొంచెం క్రేజీ క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఉండేవి ఈ సినిమాతోని. ఇంకా రవితేజ యాక్టింగ్ అయితే ఇప్పుడు మనం పోస్టర్లోనే చూసుకోవచ్చు. అసలు అయి టూ గుడ్ అన్ యాక్టర్ హీ వాస్. అవును. అంటే ఆ ఎనర్జీ అదంతా నాకు అది అంటే ఆ టైంలో అసలు ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. చాలామంది అంటే ఎవడో నాకు చెప్పాడు మా ఫ్రెండ్ గాడు ఒకప్పుడు యాక్చువల్లీ ఇప్పుడంతా మేము టైర్ గురించి అంటే అంటే మేము టియర్ అంటాం. మీరు టైర్ అంటారు గానీ, ఇప్పుడు అందరూ టియర్స్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో ఇప్పుడు టియర్ 1 హీరోస్ మన 'రామ్ చరణ్', 'మహేష్ బాబు', అల్లు అర్జున్ వీళ్ళందరూ 'ఎన్టీఆర్' వాళ్ళందరూ. సో ఇప్పుడేందంటే అప్పుడు యాక్చువల్లీ నువ్వు ఆలోచిస్తే 'రవితేజ' అనేటోడు హి ఈజ్ టైర్ 1 స్టార్ అనమాట. అంటే ఆ ఎస్ ఎస్ రేంజ్‌లో అంటే మూవీస్‌లో ఆ క్యాలిబర్ ఉండేది. ఆడుతున్నాయి. అవును. అవునవును. నీకు 2000 ఐ థింక్ లైక్ 2010 వరకు ఈవెన్ ఐ థింక్ 'మిరపకాయ' టైంకి అప్పుడు కూడా దాని తర్వాత కొంచెం డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. బట్ ఈ నా అంటే నా విషయం చెప్పాలంటే సింపుల్‌గా ఏందంటే నేను ఒకటి నమ్ముతా శశిధర్. ఏందంటే మేము కొన్ని సినిమాలు జూస్తాం. ఇందాక చెప్పినట్టు. చూసిన తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మాకు అంటే గుర్తుండిపోతాయి అట్లా. సో, నాకైతే వన్ ఆఫ్ ద మూవీస్ 'కృష్ణ'. అది ఎట్లయిందంటే ఈ సినిమా జస్ట్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. సో, వింటేజ్ 'రవితేజ' గురించి నువ్వు ఆలోచించినప్పుడు 'కృష్ణ' పక్కా లైక్ వన్ ఆఫ్ ద మూవీస్ అనమాట. ఎస్. అండ్ నాకు అంటే నాకు పర్సనల్‌గా నచ్చిన ఒక దర్శకుడు 'వివి వినాయక్'. ఆయన సినిమాలు అన్నీ జూశాను. అండ్ ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో లైక్ ఫ్రమ్ ఊర్రా మాస్ డైరెక్టర్ టు కామెడీ లైక్ యాక్షన్ కామెడీ డైరెక్టర్, ఆ ట్రాన్సిషన్ నాకు చాలా ఇష్టం. సో దానికి ఫస్ట్ స్టార్ట్ చేసిన సినిమా లైక్ ఇదే 'కృష్ణ' సినిమా అనమాట. సో 'వివి వినాయక్' సినిమాలు జస్ట్ చాలా ఇన్ జనరల్‌గా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. సో యూనో ఈ అంటే ఆయన సినిమాలు కొన్ని మూవీస్ ఉంటాయి కదా! చాలా అతి ఉంటాయి. 'ఆది' గానివ్వండి, 'బన్నీ' గానివ్వండి, 'సాంబ' గానివ్వండి, ఆ అతి ఉన్నా సరే నీకెక్కడ బోర్ కొట్టవు. అండ్ దెన్ ఐ థింక్ ఈ మూవీలో ఐ థింక్ లైక్ ఈవెన్ ప్రెజెంట్‌లో ఈ మూవీ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే, ఈ మూవీలో నీకు బొచ్చెడు మీమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎస్ బ్రహ్మానందం ఎస్. ఇడ్లీ తింటుంటే వచ్చేసాడు అనడం. ఇంకోటేందంటే క్లైమాక్స్‌లో ఇట్లా చెప్పి ఇట్లా చేస్తాడు కదా! లైక్ తలకాయ ఇట్లా విజిల్ సీన్ ఒకటి. యాహ్! విజువల్ సీన్ ఇంకోటి. సో, ఈ మూవీ నుండి లైక్ నీకు బొచ్చెడు మీమ్స్ వచ్చాయి. అండ్ అండ్ దెన్ ఓవర్ ది ఇయర్స్ జస్ట్ నీకు ఎప్పుడైనా బోర్ కొడితే నన్నడిగితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ పాస్ మూవీస్ అసలు. నీకు ఎగ్జాక్ట్లీ. కొన్ని గంటలు గడిపేయాలంటే ఈ మూవీ పెట్టుకున్నావనుకో, నువ్వు అట్లా హాయిగా చూసి నువ్వు నవ్వుకుంటూ ఉంటావనమాట. సో, డెఫినిట్‌గా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఒక రాక్ సాల్ ఎంటర్‌టైనర్ అనమాట. అండ్ ఈ మూవీని నేనెప్పుడు రీవిజిట్ చేశానంటే
ఆ లాక్‌డౌన్ టైంలో నాకు 9 నెలలు ఖాళీ. నాకు ఉద్యోగం, సద్యోగం ఏం లేదు. సో, నేనేం జేశానంటే, నాకు నచ్చిన తెలుగు సినిమాలని మరొకసారి లూప్‌లో పెట్టి రివాజ్ జేసుకున్నా. ఈ మూవీ జూస్తే నాకు బోలెడంత ఆనందం ఇచ్చింది. అట్ ది సేమ్ టైమ్ బాధ ఇచ్చింది. ఎందుకంటే, ఇప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు తీసే తెలుగు మూవీస్ అసలు ఏది లైక్ చూడబుద్ధి అవ్వట్లేదు. కానీ ఈ మూవీ అయితే కామెడీ నీకంత అద్భుతంగా ఉండేది. అండ్ జస్ట్ జస్ట్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుండే. సో, చాలా ఎంటర్‌టైనింగ్ మూవీస్ తీసి ఒక ఇండస్ట్రీ ఎందుకింత దిగజారిందంటే ఒక బాధ ఉండేది తప్పితే ఆహ్, నాకు మూవీ అయితే చాలా నచ్చింది. అండ్ బట్ నేను ఇంకోటి చెప్తాను శశిధర్ జస్ట్ నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఒక ఓల్డ్ సినిమా చూస్తే ఆబ్వియస్‌గా నీకు మంచిగానే అనిపిస్తది. మేబీ డ్యూ టు ఒక నాస్టాల్జియా ఇదంతా. బట్ నాకైతే ఒక ఓల్డ్ మూవీ చూసినప్పుడు ఎస్పెషల్లీ 'డార్లింగ్' సినిమా ఆహ్, నీకొక గుర్తొస్తదనమాట. ఏందంటే, ఇంత గొప్ప నటీనటులు లైక్ ఆర్టిస్ట్‌లు మనతో పాటు ఇంకా లేరు. సో, ఈ మూవీలో చూస్తే వేణుమాధవ్ గారుంటారు. 'జయప్రకాష్ రెడ్డి' గారుంటారు. అండ్ 'ఎంఎస్ నారాయణ' గారుంటారు. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళింకా మనతో లేరు. సో, ఈ మూవీ లైక్ రివాచ్ చేసే కొద్దీ అది అప్పుడైనా నీ మైండ్‌లో అట్లా తిరుగుతదా? బేసికలీ నాకు అంత ఏమి గుర్తుండదు. మూవీ జస్ట్ ఫన్ కోసం, ఎంటర్‌టైన్ కోసం ఆ ఫ్లోలో ఎళ్ళిపోతది. బేసికల్లీ నీకు ఆ కామెడీ యాంగిల్ ఉంటది గాబట్టి నీకు అవన్నీ ఏం స్ట్రైక్ గావు. ఎమోషనల్ యాంగిల్ ఉంటే మనకి సినిమా మధ్యలో స్ట్రైక్ అయితది. ఓకే. ఇప్పుడు ఈయన లేరు గదా! అని. ఆ కామెడీ యాంగిల్‌లో నువ్వు ఆ ఫ్లోలో ఎళ్ళిపోయేటప్పుడు మనకంత నాకు స్ట్రైక్ గాదు బేసికల్లీ. ఓకే. సో, అంతే. యాహ్! నో ప్రాబ్లమ్. జస్ట్ అడుగుదాం అనుకున్నా. బట్ అంటే బేసిక్‌గా వాళ్ళంతా ఎక్స్ట్రార్డినరీ ఆర్టిస్టులు గాబట్టి, వాళ్ళు ఈవెన్ కామెడీ ట్రాక్ బాలేదనుకో, వాళ్ళ టైమింగ్ అండ్ ఏదో ఒకటి డైలాగ్ డెలివరీతో వాళ్ళు మేనేజ్ చేసేటోళ్ళు. సో, ఈవెన్ ఇఫ్ నీకు ఫన్నీగా లేకపోయినా నువ్వు నవ్వుతావు. ఎందుకంటే వాళ్ళ ఆ! టైమింగ్ కాబట్టి. ఇన్ ద సో, వాళ్ళ కామెడీ ట్రాక్‌లు గూడా. సో, ఇప్పుడు మ్యూజిక్ అండ్ వేరే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలంటే నన్నడిగితే ఇది లైక్ పర్ఫెక్ట్ కమర్షియల్ ఆల్బమ్ ఫ్రమ్ 'చక్రి' గారు. నీకు బేసిక్‌గా అన్నీ యాహ్! ఉంటాయి. అండ్ నీకు ఎగ్జాక్ట్‌లీ. 'రవితేజ' సినిమాల్లో కంపల్సరీ ఒక టీజింగ్ సాంగ్ ఉండాలి. ఆ టీజింగ్ సాంగ్ ఐ థింక్ ఆ టీజింగ్ సాంగే 'నీ సోకుమాడ' ఐ థింక్. సో, యాహ్! అండ్ దెన్ నీకు అంటే ఆబ్వియస్‌గా తెలిసే ఉంటది. బట్ అప్పుడు తమిళ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సాంగ్స్ అన్నమాట. 'అప్పడి పోడే' అని ఒక పాట ఉంటది. అది ఆహా! విజయ్ యెస్. 'గిల్లీ' యెస్. సినిమా నుండి. విజయ్. ఆ! యాహ్! 'విజయ్' సినిమా. ఆ మూవీ నుండి ఈ సినిమాలో రీమిక్స్ చేశారు 'అదరగొట్టు'లాగా. ఆహ్, హ్మ్. ఆ! అంటే యెస్. అప్పుడు నాకు నాకు తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ యాహ్! ఈ మూవీలో జస్ట్ సాంగ్స్ చాలా క్యాచీగా ఉంటాయి. నా పర్సనల్ ఫేవరెట్స్ అయితే 'దిల్ మాంగే మోర్' అండ్ 'తూ మేరే జిల్ జిల్' అండ్ 'చంద్రబోస్' సాహిత్యం కూడా చాలా బావుంటది. బట్ యాహ్! సంగీతం గురించి నీకేమైనా చెప్పాలనుందా? బేసికల్లీ ఈ మూవీలో మ్యూజిక్ అంటే అసలు ఒక్కొక్క సాంగ్‌లో రవితేజ ఒక్కొక్క యాంగిల్ చూపిస్తాడు. స్టార్టింగ్ ఇంట్రోలో కొంచెం ఆ ఇంట్రో సాంగ్ యాంగిల్, మళ్ళీ 'నీ సోకుమాడ'లో కొంచెం టీజింగ్, తర్వాత 'తరత్తా ఎత్తుకుపోతా' అనేది కొంచెం ఆ మాస్ నంబర్. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క వేరియేషన్ చూపించి అసలు టూ గుడ్ అసలు రవితేజ ఈ సినిమాలో 200% ఇచ్చేసిండనిపిస్తుంది నాకు. అవును. ఆ అండ్ డైలాగ్ డెలివరీస్ గాని అసలు మ్యూజిక్ అయితే టూ గుడ్ అసలు మ్యూజిక్. వి కాంట్ ఈవెన్ ఫైండ్ ఏ మైన్యూట్ మిస్టేక్ గూడా. అవును. ఇది గూడా ఒక క్లాసిక్ కాంబినేషన్ గదా! 'రవితేజ' అండ్ 'చక్రి' అసలు వాళ్ళు కలిసి ఎన్నో క్లాసిక్ ఆల్బమ్స్ ఆ! ఇచ్చారు. అండ్ యాహ్! అంటే 'చక్రికి' బోలెడన్ని మంచి ఆల్బమ్స్ ఉన్నాయి. బట్ డెఫినిట్‌గా ఇది వన్ ఆఫ్ ద బెటర్ వన్స్ అని నేనంటాను. నాకు పర్సనల్‌గా ఏది చాలా ఇష్టం అంటే నాకు చాలా ఇష్టమైన సింగర్. అంటే మన ఇద్దరికి ఇష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన 'జగడమే పాడ' పాడారు గానీ బట్ 'దిల్ మాంగే మోర్' పాటకి ఐ థింక్ కునాల్ గంజవాల్ అనుకుంటా ఆయన పేరు. బట్ ఆయన వాయిస్ అద్భుతంగా సూట్ అయింది. అండ్ అది లైక్ నన్నడిగితే అది వన్ ఆఫ్ లైక్ ద మోర్ అండర్ రేటెడ్ హీరో ఎంట్రీ సాంగ్స్. బికాజ్ అది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. విపరీతమైన ఎనర్జీ హ్మ్. ఉంటది. చాలా క్యాచీగా ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన వాయిస్‌కి 'రవితేజ' గారి ఎనర్జీ లైక్ పర్ఫెక్ట్‌గా ఒక సింక్‌లో ఉంటదనమాట. సో యాహ్! అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బానే ఉంటది. అంటే బాలేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ మూవీలో యాక్చువల్లీ ఒక కమర్షియల్ సినిమాకి ఇండస్ట్రీలో ఒక సామెత ఉంటదనమాట. నీ మూవీ ఆల్బమ్ హిట్ అయిందనుకో, సగం సినిమా అక్కడే సక్సెస్ అయింది. మిగతా అంతా హ్మ్. నువ్వు తెర కమర్షియల్ మీద సినిమాస్. చూడాలి. ఎస్పెషల్లీ ఫర్ కమర్షియల్ మూవీస్. సో, ఈ ఆల్బమ్ అయితే అసలు నువ్వు చెప్పినట్లాగా ఫ్లాయే లేదసలు. చాలా బావుంటది. సో, నెక్స్టు అంటే నీకెంత తెలుసో తెలీదో నేనైతే చెప్తాను. బట్ సినిమాటోగ్రఫీ గురించి నువ్వేమంటావు? నీకెట్లా అనిపించింది? దీన్ని చేసేది చోటకే నాయుడు గారు. సో సినిమాటోగ్రఫీ.
అవును. నీకు ఎట్లా ఓకే. అనిపించింది? నాకు ఈ టెక్నికాలిటీ మీద కొంచెమే నాలెడ్జ్ ఉంది. సో సినిమాటోగ్రఫీ అనేది నాకు ఈ సినిమాలో బేసిక్ ఒక ఫ్లా కనిపించదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా. టూ గుడ్ అసలు. నేను వెతకలేను, నీకు చెప్దామన్నా నాకు అసలు కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా గుర్తు రావు అసలు. కొన్ని సినిమాలకు అయితే ఇట్లా దొరికిపోతాయి మిస్టేక్స్, కానీ వన్ ఆఫ్ ది టాప్ 10 సినిమాస్. వి కాంట్ ఫైండ్ ఎనీ ఫ్లాస్ ఇలాంటి సినిమాస్ కి. నాకైతే ఫ్లాస్, యా నాకు కూడా పెద్దగా ఫ్లాస్. ఎందుకంటే నేను ఇది యాక్చువల్లీ మొన్న సినిమా చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది. సో ఈ మూవీలో నాకు ఆడెవడు జక్కా ఉంటాడు కదా. సో ఆహా. ముకుల్ దేవ్, నీ అంటే నీకు తెలిసే ఉంటుంది, తెలీదంటే నేను చెప్తాను. ముకుల్ దేవ్ ఎవడంటే నీకు రాల్ దేవ్ తెలుసు కదా, రాల్ దేవ్ తమ్ముడు వీడు ముకుల్ దేవ్. హ్మ్. సో నీకు జక్క అనేటోడు లైక్ వాడంత తోపు తుర్రం విలన్ అయితే ఆడైతే కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఆడేం చేయడు. ఆడు జస్ట్ ఇద్దరు అరుస్తాడు, ఆ జనాల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఈ తప్పితే ఆడేం చేయడు సినిమాలో. కానీ వీక్ విలన్ ఉన్నా సరే, బేసిక్గా నా పాయింట్ ఏంటంటే నీకు మూవీ లైక్ విపరీతం లైక్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఉందనుకో, నీకు ఫ్లాస్ అనేవి అసలు నీకేం కనిపించవు. ఎందుకంటే ఎస్, నువ్వు జస్ట్ ఎగ్జాక్ట్లీ. ఎంటర్టైన్ అవుతున్నావు, దాని తర్వాత నువ్వు కళ్ళు మూసే లోపల ఇంక అంతే సినిమా అయిపోద్ది. సో నువ్వు అసలు వీటి గురించి ఆలోచించడానికి నీకు అసలు ఏది ఉండదు. సో అదైతే యా నేను పక్కా అగ్రీ చేస్తా. సో ఈ రెండు గురించి నేను చెప్పి దాని తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తాను. నాకైతే సినిమాటోగ్రఫీ అనేది యాక్చువల్లీ చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే చోటకే నాయుడు అంటే ఆయన సినిమా తీసే విధానం బేసిక్గా ఇది విజయవాడలో జరుగుతుంది కదా. నువ్వు ఏ సీన్ అయినా తీసుకో, అది గుడిలో జరిగే సీన్ అయినా, లేకపోతే పాట అయినా, లేకపోతే ఫైట్ సీన్ అయినా, ఎక్కడ ఆయన తీసినా సరే ఈ మూవీలో చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బ్రైట్గా ఉంటుంది, విజువల్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నీకు మూవీలో అంటే అంటే ఇది చాలా లైక్ డీప్గా డీప్గా వెళ్తుంది కాబట్టి నువ్వు ఒక షార్ట్ చూసేటప్పుడు నీకు అది గుర్తుండిపోతుంది కదా. సో ఎస్పెషల్లీ నీ కనకదుర్గమ్మ గుడి ఏదైతే ఉందో విజయవాడలో, నీకు చాలా వైడ్ షాట్స్ కనిపిస్తాయి. సో నీకు ఆ లైక్ ఆ గుడికి అందం ఏంటో నీకు బాగా కనిపిస్తుంది. అండ్ దెన్ ఎస్పెషల్లీ నీకు విజయవాడలో ఐ థింక్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనుకుంటా, వాళ్ళు బాగానే చూపిస్తారు ఎస్, కొన్ని ఎస్. సీన్లో, అది కూడా బాగా కనిపిస్తుంది. అండ్ దెన్ నీకు అన్నీ అంటే బాగా క్యాప్చర్ చేశారు. అండ్ దెన్ నీకు ఈవెన్ యాక్షన్ సీక్వెన్సెస్, పాటలు కూడా ఆయన చాలా అద్భుతంగా తీశారు. అండ్ బేసిక్గా సింపుల్ చెప్పాలంటే నీకు మూవీలో లైటింగు, ఆయన తీసుకునే ఫ్రేమింగు, దాని తర్వాత ఆ రెండు కలిపి అందుకే నీకు మూవీ లైక్ అంత విజువల్ ఫీస్ట్గా కనిపించింది తెర మీద. అండ్ జనాలంతా అందంగా అనిపిస్తున్నారంటే డెఫినెట్గా అది డెఫినెట్గా డిఓపి మ్యాజిక్. సో అది అంటాను. ఎస్. అండ్ నేను ఇందాక నువ్వు చెప్పినట్టు ఎడిటింగ్ పరంగా నీకు అసలు కంప్లైంట్ చేయడం ఒక్కడు కూడా లేదు. ఎందుకంటే నీకు సాంగ్ ప్లేస్మెంట్ కూడా సో జనరల్గా అంటే సాంగ్స్ అనేవి దే ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ అన్నమాట ఆఫ్ ఇండియన్ సినిమా. బికాజ్ ఇండియా అనేది నాకు తెలిసినంత వరకు అది ఓన్లీ దేశం వేర్ నీకు పాటలు అనేవి ఇప్పుడు నీకు వెస్ట్లో ఎట్లుంటాయంటే నీకు పలానా ఆర్టిస్ట్ ఉంటాడు, నీ కాన్యే వెస్ట్, రియానా, లేకపోతే ఏకాను, లేకపోతే డువలీపా, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళది సొంత మ్యూజిక్ ఉంటుంది. కానీ ఇండియాలో అయితే అట్లా కాదు. నువ్వు ఒక పాట విన్నప్పుడు నువ్వు ఏం అడుగుతావు అంటే ఈ పాడినోడు గురించి నువ్వు అడుగు, ఇది ఏ సినిమా నుండి నువ్వు ఏ అడుగుతావు కదా. సినిమాలో. యా. ఇది ఏ సినిమాలోది నువ్వు అడుగుతావు. సో ఈ మూవీలో సాంగ్ ప్లేస్మెంట్ అనేది ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే ఏ సిచ్యుయేషన్కి పాట పెట్టాలనేది జనరల్గా నువ్వు ఒక మూవీలో సింపుల్ చెప్పాలంటే నువ్వు సామాజిక వర్గం సినిమా చూసావా, లాస్ట్ ఇయర్ వచ్చింది శ్రీ లేదు, విష్ణుది. చూడలే చూడలే. ఓకే, సో ఆ మూవీ చూస్తే సో బేసిక్ ఆ మూవీ ఎందుకు రెఫరెన్స్ చేసినానంటే నీకు మూవీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, బట్ నీకు మధ్య మధ్యలో సాంగ్స్ వచ్చి నీకు చిరాకు తప్పుతుంది. ఈ మూవీలో అయితే అట్లా కాదు. నేనేం చెప్తున్నా అంటే నీకు సాంగ్ ప్లేస్మెంట్ అది పర్ఫెక్ట్గా న్యాచురల్గా అట్లా ఇంగ్రెయిన్ అయ్యి స్టోరీలోకి అది అట్లా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో అదే లాస్ట్ అండ్ ఫైనల్గా దాని తర్వాత మిగతా వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఆ ఫైట్స్ అయితే నాకు నాకు బాగానే అనిపించింది. అంటే వినాయక్ నీకు టిపికల్ అతి ఉంటుంది. ఆ అతి ఏంటంటే నీకు గుర్తుందో లేదో, క్లైమాక్స్లో వాడిట్లా బుగ్గలు ఇట్లా బిగించి వాడిట్లా ఆహా. పిసికితే నీకు లారీలు లారీలు వెళ్తాయి. దాని తర్వాత వాడు నాకు ఇప్పటివరకు అర్థం కాదు ఈ విలన్ గాని ఎంత హౌలగాలంటే. సో నీకు ప్రీ క్లైమాక్స్లో వాడు కృష్ణని కొడతాడు,
కృష్ణని వాడు ఏందది భూమిలోనే వాడు పాతేస్తాడు. ఆ, భూమిలోని వాడు పాతేస్తే అప్పుడు వర్షం పడి వాడు ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి వాడు బయట అంటే వాడు బయటకు వచ్చేస్తాడు. ఆహా. వాళ్ళైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు తవ్వుతూ ఉంటాడు. ఒరే ఇక్కడ నాకు అర్థం కాదు, వాడు చేతులు ఇట్లా పెడితే వాడు ఆ బురద నుండి వస్తే ఆఫీస్గా వాడు ఉంటాడు కదా. వాళ్ళంతా తవ్వి దాని తర్వాత ఫిష్ వెంకట్ చెప్తాడు, అన్న ఇక్కడ ఎవడు లేడన్నా అని చెప్పి. ఒరే నువ్వంతా తవ్వాల్సిన ఏం అవసరం ఉందిరా, చూస్తే తెలుస్తుందా అని ఉండేవాడు. బట్ ఈ మూవీలో ఫైట్లు కూడా దేర్ ఇప్పుడు ఫైట్ అనేది ఇది ఇది రాజమౌళి గారు చెప్తారు. ఎమోషన్ లేకుండా ఫైట్ పెడితే ఆ ఫైట్కి అసలు పాయింట్ లేదు. ఇప్పుడు ఈ మూవీలో పీక్ పొడిచే ఎమోషన్ అనేది ఉందనేదే నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే నీకు పలానా స్టోరీలో ఉండే ఒక పాయింట్లో ఇక్కడ ఒక ఫైట్ వస్తుందంటే దానికి ఒక పాయింట్ ఉందా అంటే ఐ థింక్ ఈ మూవీలో ఈజీగా ఒక 3-4 లేదు అయితే ఒక 4-5 ఫైట్లు ఉంటాయి సినిమాలో. నువ్వు ఏ ఫైట్ అయినా చూసుకో, ఆ దానికి స్టోరీకి సంబంధించిన ఉంటుంది. బికాజ్ ఎస్పెషల్లీ నీకు ఫస్ట్లో ఆడెవడో లంకారాజు ఉంటాడు. వాడు లంకరాజు ఉంటాడు ఫైట్ కదా. ఒకటి. ఆ లంకారాజు ఫైట్ ఎందుకు పెట్టాడంటే అది లవ్ ట్రాక్ ని వాడు ముందుకు తీసుకెళ్ళడానికి అనమాట. బికాజ్ సంధ్య లైక్ ఉమ్. వాడిని బక్రాగాడి చేసుకోవడానికి వాడు లైక్ అనుకోకుండా లంకారాజుతో వాడు వాడు గొడవ పెట్టుకుంటాడు. వాళ్ళ భార్యతో ఫోటో తీస్తా. అవును, వాడు భార్యతో ఫోటో తీస్తే దాని తర్వాత అక్కడ ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ కి ఒక రీజన్ ఉంటుంది. ఆడేది అర్థం పర్థం లేకుండా వాడు ఏమైనా కొడతాడు. అదే నీకు ఈవెన్ ఇంటర్వెల్ ఎందుకు వస్తుంది అంటే ఏంది జక్కా మనుషులు లుకింగ్ ఫర్ సంధ్య కాబట్టి యా. అక్కడ రవితేజ అందరిని కొట్టి వాళ్ళందరూ కాపాడుతారు కదా. సో ప్రతి ఫైట్ కి ఒక పాయింట్ ఉంది సినిమాలో. సో అది కూడా మంచిది. యా, ఫైట్ల గురించి నీకేమైనా చెప్పాలని ఉందా లేకపోతే మనం కంటిన్యూ చేయొచ్చు? ఫైట్స్, రవితేజ ఫైట్స్ అంటే నో ఫ్లాస్ అసలు. నాకు ఓకే. యాంగిల్ కానీ అది ఇంకా, నాకు ఒకటే ఫ్లా అంటే నీకు ఆ శివాజీ షిండే ట్రైన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఫైట్ ఉంటుంది చూడు, అది కొంచెం నాట్ వర్త్ ఇట్ అనిపించింది. అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతారు కదా వాళ్ళు, చెల్లి హైదరాబాద్ టు విజయవాడ వచ్చినప్పుడు త్రిష. అవును. అవును. అదొక్కటి కొంచెం ఓవర్ అనిపించింది అంతే. యా, అదే అది వ్యాలిడ్, నేను ఒప్పుకుంటాను. సో ఇప్పుడు మేము బల్క్గా వచ్చేసాం. అంటే నువ్వు ఇందాక ముందే చెప్పావు కాబట్టి నేను ఒకవేళ చెప్తే నీకు ఎవడిగా గుర్తొస్తుంది. బట్ నువ్వు కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికి వచ్చేసాం. సో ఇప్పుడు నీ ఫేవరెట్ సీన్స్ డైలాగ్స్ అని చెప్పేస్తాం. నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు శశిధర్, నువ్వు గమనించావో లేదో. సో నేనేం చేస్తానంటే నేను ఆబ్వియస్గా ఒక మూవీలో చూస్తాను. కానీ ఇప్పుడు ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇన్ని తెలుగు సినిమాలు చూసేటోడికి నీకు కూడా తెలుసు, మన ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఒక్కడ దాన్ని పని చేస్తుంది అనుకో, దాన్నే మిక్సీలో కొట్టి అంటే దాన్ని చచ్చిపోయినంత వరకు వాళ్ళు అట్లా సాగదీస్తూ ఉంటారు. అది నేను ఎందుకు ఎగ్జాక్ట్లీ. చెప్తున్నానంటే ఈ మూవీ నువ్వు చూస్తే ఓకే ఆబ్వియస్గా రవితేజ యాక్షన్ కామెడీ అన్నీ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ఈ మూవీ కథ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ యూ సీన్ ఒక్కడు కదా, అంటే నువ్వు మహేష్ ఫ్యాన్ కాబట్టి ఒక్కడు చూసావు కదా. సో ఒక్కడు అనేది అది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎందుకంటే అది ఒక కొత్త అది ఒక కొత్త స్టోరీ ఒక కొత్త జాన్రా సృష్టించింది అనమాట. ఆ జాన్రా ఏంటంటే హీరో ఒక హీరోయిన్ అంటే హీరోయిన్కి ఒక సమస్యలో అంటే హీరో వచ్చి ఆ హీరోయిన్ అంటే హీరోయిన్ ఒక ప్రాబ్లం అంటే హీరో వచ్చి ఆ హీరోయిన్ ఆ ప్రాబ్లం నుండి వాడు కాపాడుతాడు అనమాట. వాడు సేవ్ చేస్తాడు. ఈ మూవీ కూడా ఈజ్ లిటరలీ ఒక్కడికి ఒక వేరియేషన్. ఎందుకంటే ఎస్. ఒక్కడిలో స్టోరీ ఏంది, ఒక్కడిలో ఒక ఆమె యూనో రాయలసీమలో ఉండే ఒక డ్రెడెడ్ ఫ్యాక్షనిస్ట్ నుండి వాడు ఆమె నుండి కాపాడుతారు. కృష్ణ సినిమా ఏంటి, వాడు ఒక అమ్మాయిలో ప్రేమలో పడతాడు. అదే విజయవాడలో ఒక అంటే ఫ్యాక్షనిస్ట్ కాదు ఒక రౌడీ షీటర్ నుండి ఆమెను కాపాడడానికి అది మూవీ కథ. సో నీకు రెండు మూవీస్లో ఏంది ఒక పాయింట్, నీకు విలన్ గాడు ఎవడైతే సో నీకు ఒక్కడిలో ఓబుల్ రెడ్డి, ఈ సినిమాలో జక్క. అసలు వాళ్ళ హీరోయిన్ నచ్చడానికి వాళ్ళకి అసలు ఏం రీజన్ లేదు, అది ప్యూర్ కామం. సో ఆ కామం వల్లనే వాళ్ళు ఎస్. హీరోయిన్ని వాళ్ళు ఇష్టపడతారు కదా. అదే రెండు సినిమాల్లో ఏంటి హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు అంటే ఒక్కడిలో అనుకోకుండా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఇక్కడైతే హీరో గాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడు మొదటి నుండి చేస్తాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంది, వాడు హీరో ఈ విలన్ గాడ్ అంటే హీరోయిన్ ఈ విలన్ గాడ్ నుండి కాపాడడానికి అది హీరో గాడు పాయింట్ సినిమా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఈ టైప్ ఆఫ్ స్టోరీ రవితేజతో రెండు సార్లు తీశారు. ఫస్ట్ ఏంటంటే భద్ర, ఎందుకంటే ఎస్. అది సేమ్ టైప్ ఆఫ్ స్టోరీ.
రెండోది ఏంటంటే ఈ మూవీ భద్ర భద్రలో ఫన్నీ విషయం ఏంటంటే అది రాయలసీమ నేపథ్యం మళ్ళీ. ఈ మూవీలో ఏంటంటే ఇది విజయవాడ నేపథ్యం. సో ఆన్ పేపర్గా చూస్తే నీకు స్టోరీ లైన్ సేమ్, బట్ నీకు ఏ సినిమాకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? నీకు స్క్రీన్ ప్లేలో నీకు సినిమా నువ్వు ట్రీట్మెంట్ చేసే విధానంలో ఉంటుంది కదా. సో ఈ మూవీలో అయితే నీకు ఒక్కడు అనేది అది మోర్ లైక్ ఇంటెన్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. అది టెన్షన్ బిల్డ్ చేస్తూ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం స్వప్నకి యూనో అంటే బేసిక్గా ఎట్లా చెప్పాలి, లైక్ ముఖేష్ రిషికి తెలిసిన తర్వాత స్వప్న వాళ్ళ ఇంట్లో ఉంటే పెద్ద ఆ, చేజ్ చేస్తుంది కదా. సో ఆ మూవీలో ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు దొరికిపోతారా అని ఒక టెన్షన్ ఉంటుంది. కృష్ణ అయితే అట్లా ఏం లేదు, ఇది మోర్ లైక్ ఒక లైట్ హార్టెడ్ ఒక యూనో ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్ళే ఒక సినిమా. సో నన్ను అడిగితే ఈ సినిమాలో యూనో స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటుంది. ఈ సింపుల్గా ఓపెన్ అయ్యి నువ్వు రవితేజ వాళ్ళు సింపుల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు వీడికి పని లేదు, అండ్ దెన్ యూనో చంద్రమోహన్ పరంగా చాలా కామెడీ యూనో జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ యూనో నీకు కట్టు యూనో దసరా దసరా వెళ్ళే కొద్దీ యూనో కనకదుర్గమ్మ టెంపుల్ పరంగా కామెడీ అండ్ లవ్ ట్రాక్ వాళ్ళు రెండు బ్లెండ్ చేసే కొద్దీ సో నీకు ఎంటైర్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఎక్సెప్ట్ ఇంటర్వల్ అంటే నాకైతే నమ్మడానికి కొంచెం కష్టం అనిపించింది కానీ బట్ యూనో ఆ లవ్ ట్రాక్ పెంచే కొద్దీ నీకు అది బిల్డ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ లవ్ ట్రాక్ అది మొత్తం యూనో లైక్ ఏమాయ చేసావులాగా వాడు ఏం రొమాంటిక్గా తీయలేదు కదా, ఆడు ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో నీకు లవ్ ట్రాక్ కామెడీ రెండు మిక్సీలో బట్టి అట్లా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట ఇంటర్వెల్ వెళ్ళే కొద్దీ. సో యా అది నేను చెప్దాం అనుకున్నాను. నీకేమైనా సీన్లు నీకేమైనా డైలాగ్ గుర్తుంటే ఇప్పుడు నేను చెప్పేయచ్చు, దాని తర్వాత మనం ఇంకా యూనో డిస్కస్ చేస్తాం. బేసికలీ డైలాగ్స్ సీన్స్ అంటే అంతగా గుర్తులేవు. సీన్స్ అంటే ఇది ఇక్కడ ఇంటర్వెల్ ముందు ఈ పాట వస్తుంది కదా, తర్వాత ఎత్తుకుపోతాను సంథింగ్ అవును. ఏదో పాట వస్తుంది. అవును. అక్కడికి మన రవితేజ బ్లాక్ డ్రెస్ వేసుకో బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటాడు వాళ్ళ ఇంట్లో, శివాజీ షిండే ఇంట్లో. దాని అవును. ముందు ఒక సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ చాలా ఇష్టం. బేసికలీ హీరోయిన్ లవ్ లో పడుతుంది ఆ సీన్, వాడిని వచ్చి హగ్ చేసుకుంటది కదా. అవును. ఆ సీన్ ఒకటి చాలా ఇష్టము. ఇంకోటి మన క్లైమాక్స్ ముందు ఇంకో సీన్ ఉంటది, ఏది మనోడు విజిలేస్తాడు చూడు బ్రహ్మానందం. అవును. ఆ సీన్ ఒకటి, మళ్ళీ రవితేజ జయప్రకాష్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో మూత్ తాగొస్తా అంటాడు యా డ్రింక్. వాడు తాగొచ్చి వాడు అందరిని యా, లాగబెట్టి కొడతాడు కదా. యా ఏమి బాగుంటాయి. ఆ, అది. సో నేనేం చెప్పబోతున్నా అంటే నీకు కొన్ని సీన్లు ఉంటాయి నేను చెప్తే నీకు గుర్తొస్తుంది. సో వాడు వాడు ఫస్ట్ దిగొస్తాడు. లైక్ లైక్ అమ్మాయి స్నానం అంటే నీళ్ళలో మునుగుతుంటే స్నానం చేసి ఉంటే వాడు చూస్తాడు. సడన్గా బ్రహ్మానందం వస్తాడు. బ్రహ్మానందం వస్తే బాబు ఇదేమి నువ్వు పడుకోగలరా అంటే ఎవడరా ఎవడరా నువ్వు నాకు నేను ఎప్పుడైనా చూసానా అని చెప్పి దాని తర్వాత వాడికి తెలిసిన తర్వాత ఈ అమ్మాయి వాడు బాబాయ్ అని చెప్పి అరే బాబాయ్ ఎట్లా ఇవ్వు అని చెప్పి ఒరే నువ్వేంట్రా ఇట్లా నేను నీకు తెలుసా అని చెప్తాడు. దాని తర్వాత వాడు సునీల్ వస్తాడు. సునీల్ చెప్తాడు ఏంట్రా అమ్మాయి ఎట్లా చూస్తున్నావు అంటే మీకంత సీన్ లేదని చెప్పి అమ్మాయితో ఎట్లా ఇలా మాట్లాడాలని చెప్పి వాడు ఏం చెప్తాడంటే ఇదిగో ఈ ఉంగరం ఈ యా. ఉంగరం తీసుకొని అమ్మాయి దగ్గర పడే అమ్మాయే నీ దగ్గరకు వస్తుందని చెప్పి వాడు వెళ్ళి దాని తర్వాత బ్రహ్మానందం వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా సన, ఆమె వచ్చి అయ్యో ఈ ఉంగరం నాదండి అని చెప్పి దాని తర్వాత సునీల్ వెళ్ళి లైక్ వాడు మొత్తుకుంటాడు. సో దాని తర్వాత ఐ థింక్ ఏంది లైక్ దేవుడి చూడడానికి అంత పెద్ద లైన్ యా, కడతారు కదా గుడిలో. దర్శనం సీన్ వస్తుంది. యా. యా దర్శనం ఉంటది. సుధా చంద్రమోహన్ ఏం చెప్తుంది అంటే ఒరే నీ పేరు చెప్పు నువ్వు లైక్ ఎంపీ గారు ఫ్రెండ్ కదా మన లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి సింపుల్ గా రవితేజ లైక్ త్రిషల్ లోపల పెట్టుకెళ్ళడానికి వాడు సునీల్ని అస్తమాను లైక్ పిచ్చి సునీల్ ని కొట్టుడు కొడితే కొడుతుంటాడు. అదే చెప్తాడు ఒరే నేను ఈ ఎమ్మెల్యే గారు ఈ ఎంపీ గారు ఫ్రెండ్ నువ్వు తలుపుది అని చెప్పి దాని తర్వాత ఎవడో ఒకడు వస్తా అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తారు. ఏంది మీ తమ్ముడు ఏడండి అంటే వాడు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయాడు. అది ఎట్లా అంటే మేము ఎంపీ గారు ఫ్రెండ్ అని చెప్పి వాడు లోపలికి సుధ గారు ఇట్లా చూస్తారు చంద్రమోహన్ని అట్లా అరే వాడు చేసేది నువ్వెందుకు చేయట్లేదు అదే నీకు ఇంకేముంటది. అవును సో నీకేంది దాని తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు కనిపెడతారు కదా విజయవాడలో. సో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు కానీ పైన ఫ్లోర్లో ఇంకెవడు ఉంటాడు అంటే ఎవ్వడా ఎద్దవ్వా అని చెప్తే కట్ కట్ చేస్తే వీరమాధవ్ వస్తాడు. వీరమాధవ్ వచ్చి వీళ్ళందరికీ వీడు ఆ, ఏంది వాడు అబద్ధం చెప్తాడు కదా మేమందరం మీ ప్రాణ స్నేహితులు అని చెప్పి వాడు చిన్నప్పుడు ఎవరో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే వాడు బ్రహ్మానందంని వాడు బ్లాక్మెయిల్ చేసిన అనమాట. బ్లాక్మెయిల్ చేసింది ఏంటంటే వాడు ఈయన బయట కింద పని మనిషితో వాడు సరసం చేసినాడు.
ఆ ఆ, అమ్మాయి పని మనిషి ఎవతైతుందో అని చెప్పి. సో నీకు బ్రహ్మానందం ఒకసారి లైక్ వాడు తాగొస్తాడు కదా వేణుమాధవ్ అప్పుడు. సో నువ్వు ఫస్ట్ టైం గమనిస్తే వాడు ఒర్రే ఏంట్రా ఇట్లా వచ్చావు అని చెప్పి, దాని తర్వాత సెకండ్ టైంలో వాడు ఒర్రే అని చెప్పి ఒర్రే ఇంత అవును మార్పు ఏంట్రా లైక్ వాడికి దండ పెడుతూ ఉంటాడు కదా. సో అదంతా ఉండే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చెప్తాడంటే వాడిని ఇంటి నుండి పంపిస్తారు వేణుమాధవ్. సో వాడు సావనంత శ్రద్ధ తీసుకుని వీళ్ళు ఏం చెప్తానంటే మేము ఏ సైడ్ వెళ్తే మీరు ఫాలో అవ్వండి. సో వాళ్ళు రెండు ఆ, బండ్లలోకి వెళ్ళి ఒకటి రైట్ వెళ్తే ఇంకోటి లెఫ్ట్ వెళ్తారు. సడన్ గా చూస్తే అరే అదేంటండి ఒకడేమో లెఫ్ట్ వెళ్ళాడు, ఇంకోటేమో రైట్ వెళ్ళాడు. వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు కదా మరి దానికి ఏమైందంటే వాడు ఆ మాట ఇంకేదో వాళ్ళు కూడా చెప్తాడు. అన్నారు అంట. ఆ ఆ మా- ఆ మాట వాళ్ళు ఫోన్ కూడా నెంబర్లు అన్నాడు. ఉన్నాయంటే లేవు అంటాడు. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే కృష్ణ అనేది ఒడ్డు దగ్గర దింపేయి, అవును. స్నానం చేసి అటు నుంచి ఆఫీస్కి వెళ్తా అంటాడు. అసలు క్రేజీ ఉంటాయి ఆ సీన్స్ కొన్ని. అవును. అవన్నీ బాగుంటాయి. దాని తర్వాత నీకు ఆ మొత్తం అది సో వాడెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అద్దెకొస్తారు కదా. ఉమ్. అద్దెకొచ్చినప్పుడు ఎవరొచ్చారంటే లైక్ కృష్ణ చేరుతారు వాళ్ళ ఇంట్లో. కృష్ణ చేరితే కింద బ్రహ్మానందని అడుగుతారు. ఒరే వీడేంట్రా వీళ్ళొచ్చారంటే దాని తర్వాత చెప్తారు అమ్మాయి నా దగ్గరకు ఆమె నా దగ్గర వచ్చి ఏం చెప్పింది తెలుసా? మీ ఇంట్లో ఎవరుంటారంటే మా ఆయన, ఆ, మా అబ్బాయి, నేను దాని మా ఆయన ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు. ఆ! లేదు ఇద్దరు పిల్లలు. నేను మా ఆయన ఇద్దరు పిల్లలు. దాని తర్వాత వీడిని పిల్లోడిని ఎవడైనా అంటాడమ్మా అని చెప్పి వాడు తాడు పెట్టి పెరిగినట్టు తాడు పెరిగినట్టు పెరిగాడు కదా. అంటే అంత అంటే హీస్ బేసిక్ గా గ్రోన్ మ్యాన్. ఆ, వాడు పిల్లోడు కాదు. సో దాని తర్వాత నీకు మన బావి కరాటే కళ్యాణి ట్రాక్ ఉంటది కదా. లైక్ ఆ అమ్మాయి ఇస్తమానం ఉహు. బావి అంటూ ఉంటది. సో వాడేది చేస్తూ ఉంటాడు. అన్నిల్ గట్ట హైలైట్ ఏంటంటే అమ్మాయి అయితే అయితే బావిలో పడిపోతుంది కదా. వెల్లో పడిపోతే ఆహా. వెళ్ళబడితే వీడిని బ్లాక్మెయిల్ చేస్తాడు. మరి నీకేమైనా కావాలంటే ఇంటి నుండి అంటే అన్ని మూసుకుని కూర్చో అని చెప్పి వాడంత కష్టపడి సో వీడు ఆ తాడు లాగితే వాడు లైక్ బ్రహ్మానందం తాడు లాగలేక వాడు రవితేజని పట్టుకుని లైక్ రవితేజ లాగుతాడు అనమాట. సో అది కూడా బేసికలీ ఈ సీన్ కూడా మనము చెప్పుకోవాలి. ఈ సీన్ కూడా అసలు చాలా ఫేమస్ అయింది. మరి త్రిషాతోని ఫస్ట్ టైం కాన్వర్సేషన్ అయినప్పుడు ఇంట్లో థ్యాంక్ యూ అని చెప్తే ఐ లవ్ యూ అంటాడు. ఎవడైనా అవును. థ్యాంక్ యూ అని చెప్తే యు ఆర్ వెల్కమ్ అనాలి, కానీ ఐ లవ్ యూ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు అని కూడా ఒక స్లాంగ్ లో చెప్తాడు. అవును. అసలు ఆ డైలాగ్ కూడా చాలా పేరింది అప్పట్లో, చాలా మంది చాలా మీమ్స్లలో. అవును అది కరెక్టే కదా. అంటే వాడికి సరైన భాష రాకపోతే అంటే వాడు అట్లనే చెప్తా అంటే వాడు వచ్చే స్టైల్లో వాడు చెప్తాడు కదా. సో వాడికి రాకపోతే వాడు ఇంకెట్లా చెప్తాడు. సో అది యా చాలా బాగానే ఉంటది. ఇంకోటి ఏంటంటే యా నీకు ఇంకేమైనా సీన్లు గుర్తొచ్చాయా? అంటే ఆల్మోస్ట్ లైక్ అయిపోయింది. సో అందుకే నేను అడుగుతున్నా. ఇంకా సీన్స్ అంటే బేసికల్లీ ఏముంటది అక్కడ మన ఎంఎస్ నారాయణ ఇంకా మనోడు ఉంటాడు కదా, ఊర్లోకి వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోతారు వాటర్ లో అవును. రవితేజ ఇంకా. అక్కడ ఎంఎస్ నారాయణ అక్కడ వాటర్ బాటిల్ అప్పు ఉంటది ఒక షాప్ ఓన్కి. అవును. అది యాక్చువల్లీ కూడా చుక్క దాని చుక్క గురించి పడితే గానీ నాకు మాటలు రావు అంటాడు కదా. అవును. అది కూడా హైలైట్ ఉంటుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే యా సో ఇందాక చెప్పినట్టు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఆ ఫైట్లంతా వాళ్ళు న్యాచురల్గా ఇంగ్రెయిన్ అయిపోది. నాకు ఏమనిపించిందంటే ఫ్లా అనేది కాదు కానీ నీకు సెకండ్ హాఫ్లో నీకు యాక్చువల్లీ మూవీ అయిపోతుంది. బట్ దెన్ నీకు ఇంకా కంటిన్యూ అవుతుంది. మూవీ ఎందుకు అయిపోతుంది అంటే ఐ థింక్ జక్కగాడు లైక్ జైలు నుండి బయటకు వస్తాడు. జక్క లైక్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రవితేజ త్రిషని తీసుకుని లైక్ కార్ చేస్ అవుతుంది కదా. హ్మ్. నీ యాక్చువల్లీ సినిమా అంతటితోనే అయిపోయింది. బట్ దెన్ వాళ్ళు లైక్ అరకుకి వచ్చి నీకు ఎంఎస్ నారాయణ సీన్స్ ఉంటాయి. దాని తర్వాత రవితేజని కొట్టి వాళ్ళ బురదలో పెట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో కొంచెం వాళ్ళు ప్రొలాంగ్ చేసినట్టుంది. బట్ నాకేం కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే అది అది మొత్తం నీకు ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. సో బేసిక్ మనకు స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనకు అది అక్కడ ఫ్లా కనిపిస్తది. మనం ఆ అవును. ఫ్లోలో వెళ్ళిపోతాం. ఎంఎస్ నారా కామెడీ కూడా వర్కౌట్ అవుతది కాబట్టి మనకు అంత ఏం అనిపించదు. అవును. అండ్ నీకు ఆబ్వియస్‌గా అదెంత హైలైట్ అంటే వాడు అంతమంది అప్పటి నుండి తీసుకున్నాడు. అది నీకు ఆబ్వియస్‌గా తెలుసు. ఓకే. వాళ్ళు వీళ్ళు వస్తారు. సత్యం రాజేష్ చెప్తాడు కదా. సార్ వాళ్ళు వీళ్ళే అని చెప్పి వాడు ఆబ్వియస్‌గా ఆ రూమ్‌లో పెడితే నెక్స్ట్ డే ఓకే. వీడి దగ్గర నుండి లైక్ వాడు బేరం తీసుకున్నాడు కదా వీళ్ళు పట్టుకోవడానికి. నీకు ఆబ్వియస్‌గా తెలుసు వాళ్ళక్కడ ఉండరని. సో దాని తర్వాత వాడు చెప్తాడు కదా నీకు అంటే నాకు ముందు వాళ్ళు కట్టాల్సిన డబ్బు వాళ్ళు ఇవ్వాలి అంటే
ఎంతమంది దగ్గర నుండి తీసుకున్నావు అంటే ఒక 40 మంది. ఒరేయ్! అంతమంది నుండి నువ్వు అప్పట్లో తీసుకున్నావురా అని వాడు చెప్తాడు కదా! సో, అది కూడా ఒకటి. అదే నాకు ఆల్రెడీ తెలుసు. అంటే అది మొన్న చూసినప్పుడు అండ్ దెన్ ఈవెన్ పాండమిక్ టైంలో చూసినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు. ఓకే. వాళ్ళు లేరని చెప్పి ఎంఎస్ నారాయణ కొడతారని చెప్పి. సో, ఫైనల్‌గా వాడిని భూమిలోని పాతేసి వాడి తలకాయ పైన ఉంటది. వాడి శరీరం మొత్తం భూమిలో ఉంటది. అప్పుడు పామొస్తది. సో, పామొచ్చినప్పుడు లైక్ సత్యం రాజేష్‌ని బ్రతిమాలుతాడనమాట. ఒరేయ్! నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని పంపేయరా అని చెప్పి. అస్తమాను నన్నే చూస్తుంది కరిచేటట్టుంది అని చెప్తాడు కదా! సో, అది ఇంకోటి. ఐ థింక్ మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ అంటే నీకు ఆ మొత్తం జరిగేటప్పుడు బ్రహ్మానందం ఈలేస్తాడు కదా! సో, విలన్ గాడు వాళ్ళ దగ్గరకొచ్చి వీడికి వీలేయడం వీడికి ఈలేయడం బాగొచ్చు. వీలేయరా అంటే వాడు తలకాయ ఇట్లా చెప్తాడు. అరే! వీలేయరా పర్వాలేదంటే, రావట్లేదు సార్. ఎందుకు రావట్లేదంటే, సార్ మీరట్లా టెన్షన్ పడితే ఈల రాదు సార్. అండ్ దెన్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వాడేం చెప్తాడంటే, సార్ నన్నయితే హింస పెట్టే బదులు ఓ రూ. 1 పెట్టి ఈలు ఆహ్, కొనుక్కొచ్చి ఒక వేస్తారు అంటాడు. ఒక రూ. 10 పెట్టి విసులు కొను విసు ఒక రూ. 10 పెడితే విసులొస్తది. తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్ అని వాడు చెప్తాడు. సో, అది యాక్చువల్లీ చాలా మంచి కామెడీ ట్రాక్. ఎందుకంటే, అది నీకు ఓన్లీ మూవీలో 2 సార్లు వస్తది. అండ్ 2 సార్లు హ్మ్. వచ్చినప్పుడు ఏందంటే, అది ఓన్లీ లైక్ 'కృష్ణ' గాడు 'జక్క' గాడిని 'బక్రా' గాడు చేసినప్పుడు అదొస్తది. సో, వాడు ఆ! ఫస్ట్ కార్ సీన్ ముందొస్తది. అది నీకు గుర్తుంటే క్లైమాక్స్‌లో అది మళ్ళొస్తది. ఆ! సో, అదప్పుడొస్తది. ఇంకో నాకు చాలా ఇష్టమైన సీన్ ఏందంటే, నీకు గుర్తుంటే లైక్ ఏంది నీకు జక్క చెప్తాడు గదా! 'జయప్రకాష్ రెడ్డికి' ఒరేయ్! నువ్వు వెతకరా వాళ్ళు ఎక్కడైనా ఉన్నారని చెప్పి వెంటనే సునీల్ చంద్రమోహన్‌కి ఫోన్ చేస్తాడు. చంద్రమోహన్ హ్మ్. ఫోన్ చేసిన తర్వాత వాడికి టెన్షనొచ్చి దాని తర్వాత సుధ చెప్తది. "ఏడి శివానంద్ సర్దేసుకున్నావు? నువ్వు ఫోన్ ఆన్సర్ చేసినప్పుడు నీ గొంతులో టెన్షన్ విన్నప్పుడు నాకప్పుడే అర్థమైంది. అందుకే శివానంద్ సర్దేసుకొని వాళ్ళెళ్ళిపోయి" అప్పుడు జయప్రకాష్ రెడ్డి వీడిని కలుస్తారన్నమాట. ఆహ్, హ్మ్. ఏందంటే మీకు లైక్ 'చంద్రశేఖర్ రావు' గారి అంటే మర్చిపోయా డైలాగ్ ఏంటో వాడు అడుగుతాడు. "వీళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసా?" అని చెప్పి, "అవునండి. మీరు స్ట్రెయిట్‌కెళ్ళి రైట్‌కెళ్ళి మీరు అటు ఉంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారని" చెప్పి, "మీకేదో బాగా తెలిసినట్టుంది. కొంతసేపుడు అంటే మాకు కూడా మాతో పాటు మాతో పాటు వస్తూ ఉంటే" లేదు సార్ అసవంటిదేం లేదు. మేము ఊరెళ్ళిపోతున్నాం" అని చెప్పి, "సరే ఏదో ఒకటి కానీ ఒకటే కృష్ణ అని ఓడున్నాడు. వాళ్ళ కోసమే వెతుకుతున్నాం. వీళ్ళందరూ వీళ్ళు చాలా దొంగనా కొడుకులు అని ఏదో ఒకటి జయప్రకాష్ రెడ్డి ఒక డైలాగ్ చెప్తే, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో వస్తారు. అంటే లాకేసి ఉంది. దాని తర్వాత చెప్తాడు. వాడు రౌడీకి ఆ రౌడీ ఏమంటాడంటే, "అన్న నాకొక డౌట్ ఉంది. ఇంతకు ముందు వెళ్ళిపోయింటోడు వాడే అయ్యుండొచ్చు కదా!" అని చెప్పి జయప్రకాష్ రెడ్డి వాళ్ళు లాగబెట్టి కొడతారు. "నేను మరీ ఎంత ఎదవలాగా కనిపిస్తానా నీకు? నాకు తెలీదా?" అని చెప్పి ఫైనల్‌గా వాడు పైనెట్లో చూసి అప్పుడు వాడికి ఫోటో కనిపిస్తది. ఈ నలుగురు. నీకు చంద్రమోహన్, పిల్లోడు, రవితేజ, సుధ అందరు. అందరూ చెప్తారు. "ఫస్ట్ టైమ్ రా నా కెరీర్‌లో నేనొక హౌలగాడిని అయ్యింది. దాని తర్వాత ఈ విషయం అన్నకి తెలిస్తే ఇదిగో నేను మాత్రం చెప్పను. మీరు కూడా వాడికి చెప్పకు" అని చెప్తాడు కదా! సో, యాహ్! ఇవన్నీ ఉన్నే ఉంటాయి. ఇంకేమైనా సీన్‌లు మర్చిపోయానంటే ఏం లేదు. ఆహ్, హ్మ్, నాకు ఈ మూవీతో అండ్ నాకు ఈ మూవీ అండ్ 'కిక్' మూవీతో నాకొక సిమిలారిటీ కనిపిస్తది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రవితేజ క్వాలిఫికేషన్ ఏందంటే, లైక్ అమ్మాయి కంప్యూటర్ ఆగిపోతే వాడెళ్ళి ఫిక్స్ చేస్తాడు గదా! దాని హ్మ్. తర్వాత సుధ ఎళ్లి చెప్తది. లైక్ వీడు యాక్చువల్లీ లైక్ ఏదో లైక్ ఎంఎస్‌సిలో వీడేదో టాపరు దాంట్లో. ఆ! బట్ అంటే వాడికేదో ఇష్టం లేక వాడు చేయట్లేదు. వాడు ఏదో ఒకటి వాడు చేసినాడు. అండ్ సేమ్ 'కిక్' మూవీలో లైక్ వాడు అన్ని దాంట్లో ఫస్ట్ వస్తాడు. బట్ వాడికి ఇష్టం లేక వాడు బయటకొచ్చేసాడు కదా! అన్ని ఉద్యోగాల నుండి. సో, అదొక సిమిలారిటీ హ్మ్. కనిపించింది. బట్ ఇప్పుడు హీరో అనేటోడు ఆహ్, వెరీ క్వాలిఫైడ్. జస్ట్ వాడికి ఇష్టం లేక అనేది అది తప్పితే ఇంకేం లేదు. సో, యాహ్! దట్స్ ఆల్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. అంటే ఒక రకంగా చూడాలంటే ఇది నన్నడిగితే ఈ మూవీ సంక్రాంతికొచ్చింది కాబట్టి, ఆ కంటెక్స్ట్ చూసి ఇది పర్ఫెక్ట్ పండగ సినిమా. నీకేదైతే ఉండాలో నీకన్నీ ఉంటాయి సినిమాలో. సో, అంతకు మించి హ్మ్. అంతకు మించి నీకు ఇంకేం కావాలి? అండ్ యాహ్! సో, యాహ్! నీకేమైనా ఇంకేమైనా చెప్పాలంటే యాహ్! ఫీల్ ఫ్రీ. ఇంకేమనంటే మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఇంకోటి ఏదో ఇందాకేదో చెప్దామనుకున్నా. నువ్వు మాట్లాడుతుంటే మర్చిపోయినా.
లేదు పర్వాలేదు, చెప్పు అంటే గుర్తుందా లేకపోతే అసలు పోయిందా అది? ఇది ఇంకోటి, రవితేజని కొట్టేసి పడేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం సెకండ్ టైం వెతికేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దొంగన కొడుకులా దొరకరు మనకి, దొరికినట్టే దొరికి మన చేతిలో జారిపోతారని ఒక డైలాగ్ అంటాడు జయప్రకాష్. అవును, అవును. యా, ఆ డైలాగ్ కూడా మస్తు ఉంటది. ఓ అదే, యా యా. తర్వాత సో బ్రహ్మానందం, యా చెప్పు చెప్పు. బ్రహ్మానందం బ్రహ్మానందం అదే వాటర్ గ్లాసెస్ సర్వర్ లేక వెళ్తూ వాళ్ళకి తలిగితే, మీ అబ్బాయి తలిగినాక ఇది నా పరిస్థితి అని ఒక డైలాగ్ వేస్తారు, అది కూడా క్రేజీ ఉంటుంది. అవును, మీ అబ్బాయి పెట్టిన పరిస్థితి ఏంటంటే అసలు వాడు ఎక్కడున్నాడో మీకైనా తెలుసు అంటే, వాడు ఎక్కడుండడం ఏంటి, వాడే మమ్మల్ని ఇక్కడ పంపించేసి అది అది ఇంకో హైలైట్ అసలు వాళ్ళు ఇప్పుడు నువ్వు గుర్తు చేసావు కాబట్టి నాకు గుర్తొచ్చింది. వాడు ఏంది, లైక్ వాళ్ళు జక్క చెప్తాడు కదా వాడిని పట్టుకురా అని చెప్పి, వాళ్ళు అంతా వెతుకుతుంటే వాళ్ళే వీళ్ళ దగ్గరకు వస్తారు. ఆ, ఏంటంటే, ఒరే ఇది కృష్ణగాడు వేసిన స్కెచ్ ఏంటంటే, అరే ఏం లేదు సార్ అని చెప్పి, దాని తర్వాత నెక్స్ట్ సీన్ లోనే వాడు చెప్తాడు, అవును ఇది కృష్ణగాడు వేసిన స్కెచ్. అసలు వాడు ఎంత తెలివైనవాడు అంటే వాడు అందరిని వాడుకుంటాడు, లైక్ ఎవరిని వదలకుండా. అండ్ నీకు ఈ మూవీలో ఏంటంటే నీకు అందరు క్యారెక్టర్స్ లైక్ ఇన్నేసి కమిటీలు ఉన్నారు కదా, నీకు అందరికీ స్కోప్ ఉంటుంది. నీకు ఈవెన్ సునీల్ లైక్ రోల్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ వేణుమాధవ్ ట్రాక్ లో మొత్తం ఆయన ఆ. రోల్ది చాలా, నాకు just చాలా చాలా అద్భుతంగా కనిపించింది. ఆమ్, ఇంకేమైనా ఉంటుందా అంటే లేదు పెద్దగా ఇంకోటి ఏం ఇది, లేదు. యా యా చెప్పు చెప్పు. క్లైమాక్స్ లో కూడా ఇది లంకా రాజుతోని ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ కార్స్ అన్ని వస్తాయి కదా క్లైమాక్స్ లో, ఆ అవును, సీన్ కూడా క్రేజీ ఉంటది. అవును, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు రౌడిజం ఎందుకంటే, పుట్టి ఎందుకంటే రౌడిజం పుట్టింది బెజవాడలో అని ఒక డైలాగ్ ఉంటది, అది కూడా మస్తు ఉంటది. అది సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ. ఆ, అది నాకేమనిపిస్తుంది అంటే నీకు రవితేజ అనేటోడు జస్ట్ నీకు పర్ఫెక్ట్ కమర్షియల్, ఎస్పెషలీ నీకు నన్ను అడిగితే ఐ థింక్ మన జనరేషన్లో నీకు మా ఫ్రెండ్ గాడు కూడా నేను కూడా చెప్పాను, యాక్షన్ కామెడీ దానికి రాజు ఎవడైనా యా, ఉన్నాడంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. తెలుగు మూవీ ఇండస్ట్రీలో 100% రవితేజ్ గారు. ఆయన కొట్టేటోళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఎస్పెషల్లీ నేను మొన్న డాన్ సీను మూవీ మళ్ళీ చూసా. సేమ్ నీకు ఆ మూవీ ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది, నీకు ఎక్కడ బోర్ కొట్టదు. నీకు అస్సలు ఛాన్సే, yeah, అప్పట్లో రవితేజ ఫిల్మోగ్రఫీ అనేది టూ గుడ్ అసలు. అవును, నీకు ఏ సీన్ బోర్ కొట్టదు. ఇప్పుడు ఆఫ్టర్ కిక్ వేరే రవితేజ అయిపోయింది, కానీ బిఫోర్ కిక్ అయితే హీ వాజ్ ఏ నంబర్ వన్ యాక్టర్. అవును. నీకు ఈవెన్ నీకు ఈవెన్ ఆ డిఫరెంట్ మూవీస్లో కూడా లైక్ నా ఆటోగ్రాఫ్ షాకు నీకు నన్ను అడిగితే లైక్ రవితేజ అనే లైక్ లైక్ సిన్సియర్ యాక్టర్ అంటే అది లైక్ రవితేజ. ఆయన లైక్ ఏదైనా చేయగలరు నీకు. ఈ మాస్ బేసిక్గా ఈ యాక్షన్ కామెడీ అయినా సరే, ఆర్ మోర్ డ్రమాటిక్ యాక్టింగ్ లైక్ సీరియస్ అయినా సరే, నీకు రెండు ఫ్లాలెస్గా చేస్తారు. సో నువ్వు చెప్పినట్లాగా అప్పట్లో నీకు అమ్మ నాన్న తమలమ్మాయి, ఎట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నేనెంతే, వెంకీ, దుబాయ్ సీను, డాన్ సీను, కిక్కు, విక్రమార్కుడు, కృష్ణ, నేను ఈవెన్ ఇంకోటి మిస్ ఆంజనేయులు కూడా ఫ్లాప్ అవ్వచ్చు, ఆంజనేయులు. కానీ దాంట్లో యాక్టింగ్ క్రేజీ ఉంటుంది. అవును, ఆంజనేయులు కూడా నాకు చాలా ఇష్టం. అంటే మేము ఇద్దరు మహేష్ ఫ్యాన్స్ కాబట్టి నేను చెప్తున్నా. అంటే కొంచెం ఆఫ్ టాపిక్ కానీ మన సర్కార్ పాట వచ్చింది కదా, నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే కనీసం సగం లైక్ ఆంజనేయులు రేంజ్ కామెడీ పెట్టావనుకో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. నీకు అంటే రూపాయి కాదు కదా, చిల్లర కూడా లేదు కామెడీ ఆ సినిమాలో. అది అది వేరే విషయం అనుకో కానీ, బట్ యా, అదైతే నేను నమ్ముతాను. అండ్ ఓకే, సో నేను నిన్ను అడుగుతాను, వివి వినాయక్ సినిమాలు అన్నీ చూసావు కదా, కృష్ణ మూవీ నీకైతే ఎక్కడ ర్యాంక్ అవుతుంది? నాకు వివి వినాయక్ ఫిల్మోగ్రఫీలో, వివి వినాయక్ ఫిల్మోగ్రఫీలో కృష్ణ సినిమా ఎక్కడ ర్యాంక్ అవుతుంది? ఇది ఇది వివి నాకు వినాయక్ బెస్ట్ సినిమా అంటావా లేకపోతే ఎక్కడ ఉంటుంది? నాకు వివి వినాయక్ సెకండ్ బెస్ట్ సినిమా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఫేవరెట్ ఆది. ఓకే, ఎన్టీఆర్ అది. ఆ, నా ఫేవరెట్ మూవీ వివి వినాయక్ అయితే అంటే అది నా టైప్ ఆఫ్ మూవీ కాబట్టి ఐ గో విత్ అదర్స్ అనమాట. ఆ సినిమా ఓకే ఎన్నిసార్లు ఓకే. చూసినా అది ఇంకోటి మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ గారు. సో యా, ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు అసలు బోర్ కొట్టదు. సో యా, ఇంకేమైనా ఉందంటే లేదు, అయితే కానీ డిస్కస్ చేసాం ఇందాక చెప్పినట్టు పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ, నీకు ఏదైతే కావాలో నీకు అన్నీ ఉన్నాయి.
అండ్ నీకు జస్ట్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమాలో గొప్పతనం అదే యాక్చువల్లీ. హ్మ్. నీకెక్కడ బోర్ కొట్టదు సినిమాలో. నీకు అట్లా వెళ్తూనే ఉంటది. అండ్ ఇందాక చెప్పినట్టు నువ్వు కళ్ళు మూసే లోపల నీకు సినిమా అయిపోతది. సో, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అంటే ఒక సినిమా నుండి నీకు ఇంకేం కావాలి? యూనో నీకు జస్ట్ అంటే మూవీ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కదా! సో, యాహ్! ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇట్ గివ్స్ యూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇది అంటే పైసా వసూలు అని ఒక సామెత ఉంటది కదా! ఈ మూవీకి హుహు. డెఫినిషన్ నన్ను అడిగితే పైసా వసూలు. సో, ఇప్పుడు ఈ మూవీ 16 సంవత్సరాలు వచ్చినా సరే, ఇంకంత ఎంటర్‌టైనింగ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఇదొక నన్నడిగితే ఒక గొప్ప సినిమా. సో, యాహ్! అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో, ఫైనల్‌గా దీనికి ర్యాప్ చేయాలని ఉంది. సో, కంక్లూజన్ చెప్పాలంటే ఏమన్నా లైక్ లాస్ట్ థాట్స్ ఉన్నాయా? 'కృష్ణ' సినిమా నుండి ఆయన కొంచెం ట్రిప్ అయ్యాం. అండ్ ఏమన్నా ఫైనల్ థాట్స్ ఉన్నాయా మొత్తానికి? ఒక్కటి చెప్దాం అనుకున్నా. బేసికల్లీ ఏదో డైరెక్టర్ చెప్పిండనుకుంటా. ఇప్పుడు అమెరికాలో సినిమా చూసేవాళ్ళు దగ్గర దగ్గర ఒక 30, 40 మైల్స్ ట్రావెల్ చేసి ఎళ్తారు. వాడు సినిమా బాలేకపోతే రిటర్న్ వచ్చే టైం అంతా హీరోని, డైరెక్టర్‌ని తిట్టుకుంటూనే వస్తాడు. అట్లాంటి సినిమాలు మనం తీయొద్దు అని సమ్వన్ సెడ్. సమ్వన్ సెడ్ థట్ బేసికల్లీ. సో, ఇది అట్లాంటి సినిమా గాదు. సినిమా అక్కడ థియేటర్ నుంచి ఇంటికొచ్చే వరకు ప్రేజ్ చేసుకుంటూనే రావాల్సిన సినిమా ఇది అని ఐ ఫీల్ నేను 100% అగ్రీ అప్పట్లో. చేస్తా. ఎందుకంటే నేనొక్కటే నమ్ముతా ఎప్పుడు అంటే నేను జనరల్ ఆడియన్స్ అంటే నేను కాదనని నేను చెప్తాను. నేను ఎప్పుడే చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళేం చేస్తారంటే మూవీ చూసి బావుందా? బాలేదంటే వాళ్ళు మర్చిపోతారు. నేనైతే అట్లా కాదు. ఆ మూవీ చూసిన తర్వాత దాంట్లో ఏం బావుంది? ఏం బాలేదు? ఇంకొంచెం ఏం బాగు చేయొచ్చు? దాని తర్వాత ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు బావుంటదా? 10 సంవత్సరాలు చూసిన తర్వాత బావుంటదా? 5 సంవత్సరాలు చూసిన తర్వాత బావుంటదా? అని నేనెప్పుడు ఆ మైండ్‌లో అంటే బేసిక్‌గా నేనా ఎట్లా ఆలోచిస్తా అంటే, ఈ సినిమా నాకు మళ్ళీ చూడబుద్దవుతుందా? అండ్ ఇప్పుడు తీసే మూవీస్‌కి 99% ఏం లేదు. సో, నేనేం చెప్తున్నానంటే, ఒక కామన్ ఆడియన్స్‌కి, ఒక జనరల్ ఆడియన్స్‌కి నీకు ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకి అనవసరం ఉన్నా సరే, నేనేం నమ్ముతానంటే, మేమొక మంచి సినిమా చూసాం రా భయ్! అనేది వాళ్ళకి డెఫినిట్‌గా ఒకటుంటది. సో, హ్మ్. నువ్వొక సినిమా చూసే కొద్దీ ఇంటి నుండి నువ్వు చెప్పినట్లాగా మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు అరే! మేమొక మంచి సినిమా చూసాంరా భాయ్! మాకు పైసా వసూలొచ్చింది అన్నట్టు డెఫినిట్‌గా నీకీ సినిమాతో నీకా ఫీలింగ్ కలగొస్తది. నువ్వు ఇంటికొచ్చి నువ్వు డిసప్పాయింట్ యెస్. అవ్వవు. నువ్వు ఫుల్ ఆ! ఎంటర్‌టైన్ అయ్యి అదే చెప్తున్నా కదా! అదే మీ నువ్వు ఈ సినిమాకి టికెట్ కొనుక్కొని థియేటర్‌లో 2:30 గంటలు చూసిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మేమొక మంచి సినిమా చూసాంరా భాయ్! అని నీకొక ఆనందం కలిగిస్తది. అంతకు హ్మ్. మించి లైక్ ఇంకేం లేదు. అండ్ అదే చెప్తున్నా కదా! సో, బేసిక్‌గా మా పాడ్‌కాస్ట్ పాయింట్ ఏందంటే, పాత సినిమాలు రివిజిట్ చేసే కొద్దీ. నాకు 2008లో, 2024లో సో, 16 సంవత్సరాల తర్వాత నేను మొదటిసారి జూసినప్పుడు, ఈ ఐదోసారి జూసినప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ కలిగొస్తుందంటే, హ్మ్. దానర్థం ఏంటంటే, ఇది జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా. అంతకు మించి ఇంకేం చెప్పలేను. అండ్ ఇందాక నువ్వు చెప్పినట్టు 'రవితేజ' బెస్ట్ మూవీస్‌లో ఐ థింక్ డెఫినెట్‌లీ సీ ఇది ఒక మాస్టర్ పీస్ సినిమా అంటే మేము కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ ఒక టైమ్ పాస్ సినిమా. అండ్ నీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ! అండ్ ఒక మూవీ నుండి అంతకు మించి నీకు ఇంకేం కావాలి? అంతే. యూ నో నీకు అంటే కొన్ని మూవీస్ ఏజ్ అవ్వవు. అంటే సింపుల్‌గా ఈ సోదంతా చెప్పుకుండగా నేనేమంటున్నానంటే, నువ్వు ఒక పలానా పాయింట్ ఆఫ్ టైమ్‌లో చూసావనుకో, అప్పుడు చూస్తే నీకు బావుంటది. కానీ ఇప్పుడు చూస్తే నీకు ఆ ఫీలింగ్ రాదు. కానీ ఈ మూవీ అయితే అట్లా కాదు. అప్పుడు హ్మ్. చూసినా ఎప్పుడు చూసినా. అలానే ఉంటది. ఇప్పుడు చూసినా అలానే ఉంటది. అండ్ ఇంకోటి ఈ మూవీలో ఇందాక చెప్పినట్టు సాంగ్స్ కూడా అప్పట్లో విన్నా అలానే ఉన్నాయి. ఇప్పుడు యాహ్! విన్నా అలానే ఉన్నాయి. సో, దట్ ఈస్ హాల్‌మార్క్ ఆఫ్ అద్భుతమైన సంగీతం అని నేనంటాను. సో, అంతకు మించి నేనింకేం చెప్పలేను. ఐ థింక్ అంతే. నీకేమైనా చెప్పాలంటే నువ్వు చెప్పేయచ్చు. దాని తర్వాత మనం కంక్లూడ్ చేసేద్దాం. లేదంతే మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం గదా!
ఓకే. సో యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శశిధర్. ఇదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. సో మరొకసారి మన 180th ఎపిసోడ్ మీరు ఎంజాయ్ అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై. Yeah, bye Teja, thank you so much.